రాష్ట్రంలో ఇవాళ రేపు వాతావరణ పరిస్థితి వర్ష సమాచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతికిరణ్ అడిగి తెలుసుకుందాం. జ్యోతికిరణ్ చెప్పండి, వర్ష సూచనకు సంబంధించి వివరాలేంటి? రాకేష్, అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. నిన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అటు మెదక్తో పాటు అటు ములుగు సైడ్ కూడా భారీ వర్షాలు అయితే దంచుకొచ్చాయి. అయితే ఈ రోజు కూడా రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఏదైతే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మరి రాష్ట్రంలో వర్షాలు కురిశాయి. అయితే ఈ రోజు ఉదయం 5:30 తీవ్ర అల్పపీడనంగా మారిందని, ఇది రేపు తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ రోజు నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. ఈ 4 జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరికలను అయితే జారీ చేసింది. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్తో పాటు వికారాబాద్ జిల్లాలో అత్యంత వర్ష సూచన చేసింది. అంతేకాకుండా ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను అయితే జారీ చేసింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిసింది. ఈ జిల్లాలకు ఎల్లో రంగు హెచ్చరికలను అయితే జారీ చేసింది. అంతేకాకుండా రేపు కూడా ఆదిలాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలో రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను అయితే జారీ చేసింది. మొత్తంగా రాష్ట్రంలో భారీ వర్షాలు నమోదవుతున్న పరిస్థితుల్లో వాతావరణ శాఖ ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేసింది. ఏదైతే అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలు ఆ జిల్లాకు సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే బయటికి రావద్దని కూడా చెప్తుంది. ఏదైనా అత్యవసరం అయితే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని చెప్పింది. ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా ఏదైతే భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాలకు ఎల్ఐ కేంద్రం బలగాలు కూడా వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకొని మొత్తంగానైతే సహాయక చర్యలు అయితే నిమగ్నమయ్యారు. ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ రోజు అప్రమత్తంగా ఉందని అయితే చెప్పింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలో వర్ష తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంత జిల్లాలో వాసులు మాత్రం అప్రమత్తంగా చెప్పి, అంతేకాకుండా హైదరాబాద్ లో కూడా ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హైదరాబాద్ ప్రాంతంలో సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి సాయంత్రం సమయంలో కూడా భాగ్యనగర్ వాసులు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచించింది. రాకేష్, జ్యోతికిరణ్, భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష కూడా నిర్వహించారు కదా, సీఎం అధికారులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిందో ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వాళ్ళకు పునరావాసం కల్పించడంతో పాటు ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉంటే ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరంగా చేయడంతో పాటు అక్కడ కేంద్రం నుంచి బలగాలతో పాటు రాష్ట్ర బలగాలను కూడా మోహరించి ఆ వరదల్లో చిక్కుకోకుండా ప్రతి ఒక్కరిని సురక్షితంగా రక్షించడంతో పాటు ఏదైతే ఆ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ వాగులు, వంకలు పొరలిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా కూడా వాతావరణ శాఖతో పాటు అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో అక్కడ అధికార యంత్రాంగం మొత్తం అయితే ఆ జిల్లాల్లో నిమగ్నమై సహాయక చర్యల్లో అయితే పాల్గొంటున్నారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయక చర్యలు అందిస్తున్నామనేది, కానీ కలెక్టరేట్ల పరిధిలో కూడా కొన్ని ట్రోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేసి ఆ ట్రోల్ ఫ్రీ నెంబర్లకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు అక్కడ చేరుకొని అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టేది ఉంది. అంతేకాకుండా కొన్ని జిల్లాల్లో ఏదైతే భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో పాఠశాలలో కూడా సెలవు కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. రాకేష్, ధన్యవాదాలు జ్యోతికిరణ్.